అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మదనాపురం మండలం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన సరళ సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీరు వదలడానికి నాతో పాటు ఇక్కడికి చేసిన వనపర్తి జిల్లా అధికారులకు, కాంగ్రెస్ ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతుల సంక్షేమమే దాంట్లో భాగంగా ఏదైతే రైతులకు వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటున్నందుకు ఈరోజు రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్ననే 18వ తారీఖు రోజు 1 లక్ష లోపు రుణాలు ఉన్నవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 1 లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేయడం జరిగింది. 1,50,000 లోపు రుణాలన్నీ కూడా ఈ నెల ఆఖరిలోపు మాఫీ చేయబోతా ఉన్నాం. 2 లక్షల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణాలు కూడా ఆగస్టు 15వ తారీఖు లోపు మాఫీ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా కూడా అండగా ఉండాలి. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయాలి. రైతులు గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొన్నారని చెప్పేసి ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాదాపు 72,659 కోట్లు ఓన్లీ వ్యవసాయ రంగానికి కేటాయించామంటే ఒకసారి ఈ ప్రభుత్వం అంటే ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మనం గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పనిముట్ల మీద సబ్సిడీ కానీ అదేవిధంగా పంట బీమా, పంటలు సకాలంలో వర్షాలు పడ్డా, ఎక్కువ పడ్డా, తక్కువ పడ్డా పంటలు నష్టపోతే ఆ పంట ఈ ఖరీఫ్ సీజన్కు ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నామో అవన్నీ కూడా బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు 10 ఎకరాల లోపు ఇవ్వాలన్నా 10 ఎకరాల పైన ఉన్న రైతులకు ఇవ్వాలనే దాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీని ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాం. రైతులతో ఒపీనియన్ తీసుకొని త్వరలోనే ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.